నాగరాజు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మీ దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. హ్యాపీ దీపావళి. ఏంటి మెన్ను ఉమెన్ ఇద్దరు ఓడిపోయినారా? పొద్దున్నే మెన్ను, రాత్రి ఉమెన్నా? ఏంటిది? డిస్కస్ చేసుకోవాలా వద్దా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు విప్స్ అఫీషియల్ ఛానల్. సో ఇవాటి మనము ఫస్ట్ మెన్తో పోదాం. ఫస్ట్ రివ్యూ ఆఫ్ అవర్ టీమ్ ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఓడిఐ. ఫస్ట్ వచ్చేసి టాస్ కూడా ఓడిపోయినారు శుభ్మన్ గిల్. దాని తర్వాత బ్యాటింగ్ ఆహ్వానించినారు. బ్యాటింగ్ తో 46 for 4 ఉండినప్పుడు రైట్ ఇంటరప్షన్ వచ్చింది. 36 overs అన్నారు, దాని తర్వాత 34 overs అన్నారు, 32 అన్నారు, దాని తర్వాత 26 అన్నారు. 4 intervals దొరికింది మనోళ్ళు బ్యాటింగ్ ఆడేటప్పుడు. అక్కడ కొంచెం ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్? నో, నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే రైన్ ఇంటరప్షన్ ముందు 4 వికెట్లు పడిపోయింది. ఆ తర్వాత కొన్ని చిన్న పార్ట్నర్షిప్ వచ్చినా కానీ ఏమంత యూజ్ కాలేదు. 131కే ప్యాకప్ అయిపోయినారు మనోళ్ళు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ 30+ runs. సో అంతకు మించి ఇంకా బ్యాటింగ్ లో ఏ ఇది లేదు. మన రోకో వాళ్ళకి కూడా అంతే, పాజిటివ్ స్టార్ట్. రోహిత్ ఆన్ డ్రైవ్ ఆఫ్ డ్రైవ్ ఒకటి కొట్టినారు. సో దాని తర్వాత రోహిత్ శర్మ అవుట్ స్లిప్ లో. దాని తర్వాత కోహ్లీ కాంటాక్ట్ విత్ ద బ్యాట్ అండ్ గుడ్ క్యాచ్ ఎట్స్ పాయింట్, డక్అవుట్ కే అవుట్ అయిపోయినాడు. దీంతో ఒక అన్వాంటెడ్ రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీద ఉందమ్మా. అదేంటంటే మోస్ట్ నంబర్ ఆఫ్ డక్స్ ఆయన పేరు మీద వచ్చేసింది ఇప్పుడు. సో ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏమో తెలుసా? మోస్ట్ రన్స్ ఇన్ వన్డే ఇంటర్నేషనల్ ఎవరైతే ఉన్నారో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ సచిన్ తెండూల్కర్. దీంట్లో కూడా అలా వాళ్లే ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ సచిన్ తెండూల్కర్ టాప్ 3లో వీళ్లే ఉన్నారు మోస్ట్ నంబర్ ఆఫ్ డక్స్ లో. ఇది రేర్ రికార్డు. ఈ రికార్డ్ ఆల్మోస్ట్ చెడిపేయాలని అనుకుంటున్నాను నెక్స్ట్ అప్కమింగ్ మ్యాచెస్ లో. ఇంకా దాని తర్వాత బౌలింగ్ లో వచ్చేసి కొన్ని క్యాప్టెన్సీ మిస్టేక్స్ కనపడిందమ్మా. ఎందుకంటే హర్షదీప్ సింగ్ తీసుకునే రాలేదు. హర్షిత్ రాణికి 4 overs ఇచ్చేశారు. ఆయన కూడా ఎంత ఎక్స్పెన్సివ్ వికెట్ కూడా తీసుకోలేదు. హర్షదీప్ మంచి ఊపులో ఉన్నారు, మంచి స్వింగ్ వేస్తున్నాడు, మంచి సీమ్ పొజిషన్ ఉండింది. అది ఓవర్ కాస్ట్ కండిషన్, ఆయన కూడా తీసుకొని రాలేదు. ఇంకోటి ఏమంటే వాషింగ్టన్ సుందర్ని తీసుకొని రావడం, ఎందుకంటే బ్యాటింగ్ మనకు కావాలని. సో అది కూడా ఏం వర్కౌట్ కాలేదు. కుల్దీప్ యాదవ్ తీసుకొచ్చిన ఇంకా బాగుండేది. సో ఇంకా ఫస్ట్ మ్యాచే కదా, కొన్ని మ్యాచ్ టైం ఇవ్వాలి విరాట్ కోహ్లీకి, మన రోహిత్ శర్మకి. వేరే వాళ్ళకి మ్యాచ్ టైం వద్దంటే వాళ్లకు మ్యాచ్ టైం కావాలి, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడేసి వస్తున్నారు. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకి ఇంకా మ్యాచ్ టైం మనం ఇవ్వాలి. ఈ సిరీస్ తర్వాత కూడా మనం మ్యాచ్ టైం వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు ఇంకా టీంలో ముందుకి ప్రొసీడ్ అయ్యేకే ఛాన్సెస్ ఉంటాయి. సో చూద్దాం ఏమిస్తారో. నెక్స్ట్ ఇంకా సెకండ్ వన్డే వచ్చేసి థర్స్డే ఉంది. సో హోప్ ఈ సీన్ రివర్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. టీమిండియా గెలిచి సిరీస్ మనమే తీసుకొని రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ మన ఉమెన్స్ గురించి మాట్లాడితే వీళ్ళు 280+ టార్గెట్ చేసేకి దిగినారు. 2 wickets దిగిపోయింది, 42 for 2. దాంతో స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్ మంచి పార్ట్నర్షిప్ ఇచ్చి దాని తర్వాత 55 runs 53 balls కావాలి. సో ఇక్కడ 2 runs కొట్టిన అయిపోయేది. అక్కడ 16 runs కావాలి లాస్ట్ ఓవర్లో. 4 runs ఇచ్చి మనం ఓడిపోయినాము. సో ఇంకా మిగిలిన మ్యాచ్లన్నీ గెలిస్తేనే మనం సెమీఫైనల్లో అడుగు పెట్టేటప్పుడు, ఎందుకంటే 3 ball ఆల్మోస్ట్ సీల్ అయిపోయింది, అందరూ క్వాలిఫై అయిపోయినారు. సో ఇంకా మిగిలింది ఒక లాస్ట్ స్పాట్ ఒకటే, అది మనం ఆక్యుపై చేసుకోవాలి. కింద న్యూజిలాండ్ ఉన్నారు, వాళ్ళు మనకన్నా ఒక మ్యాచ్ తక్కువే గెలిచినారు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళ దగ్గరే ఉంది. సో వాళ్ళ మీద ఏమైనా ఓడిపోతే ఇంకా దుకాన్ మొత్తం సర్దేసుకోవాలి మనము. సో అలా కాకూడదు. నెక్స్ట్ ఇంకా అప్కమింగ్ 2 matches లో 2 గెలిస్తేనే మనకి ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం. స్మృతి మందనది ఇంకో 100 మిస్ అయిపోయింది ఈ మ్యాచ్ లో. లాస్ట్ మ్యాచ్ లో కూడా ఇంకో ఒక 100 ఉండింది, అది కూడా కొట్టే లేదు. ఈ మ్యాచ్ లో కూడా 100 మిస్ అయిపోయింది. 86 దగ్గర అవుట్ అయిపోయింది. ఇంకా రిచా ఘోష్ ప్రతి మ్యాచ్ లో పర్ఫామ్ చేసే ఆమె ఈ మ్యాచ్ లో కూడా పర్ఫామ్ చేయలే. సో 1 bad match ఫర్ హర్. సో ఇవాటిలో కొన్ని ఫీల్డింగ్ ఎరర్స్ అలాంటి వల్లనే
మ్యాచ్లు ఓడిపోతాం కానీ ఇట్లా బ్యాటింగ్ కొలాప్స్ ఎప్పటికీ చూడలేదు. ఎందుకంటే 2 వికెట్స్ ఉన్న మనము లాస్ట్ వచ్చేపటికి ఇంకా 6 వికెట్స్ అయిపోయింది. సో ఇంకా దీప్తి శర్మను ఇంకెవరైనా వచ్చి అక్కడ సింగిల్స్ అయినా తీసుకుంటే బాగుండేది. అది జరగలేదు. సో హోప్ ఇంకా కోరుకునే పరిస్థితుల్లో కూడా మనం లేవు. ఎందుకంటే 2లో 1 ఓడిపోయినా కూడా మనము బాయ్ బాయ్ చెప్పాల్సిందే. సో హోప్ అది కాకూడదు, మనం విన్ అవ్వాలి. సో ఇవాల్టి రివ్యూ, క్రికెట్ రివ్యూ ఇంతే గైస్. నెక్స్ట్ మనం సినిమా అప్డేట్స్కి వచ్చేస్తే, వేణు ఉన్నాడు కదా, కమెడియన్గా కొంచెం చిన్న చిన్న రోల్ వేస్తుంటాడు. ఆయన ఎల్లమ్మ అనే మూవీ మీకు తెలిసిందే. ఫస్ట్ నానితో ఉండింది, దాని తర్వాత నితిన్ షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నితిన్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి ఉన్నారు కదా, ఆయన్ని పట్టుకొని హీరోగా తీయబోతున్నారంట మూవీ. చూద్దాం ఇది ఎలా వర్కౌట్ అవుతుందో. ఇప్పుడు అందిన తాజా వార్త ఇది. సో చూద్దాం ఎలా అవుతుందో. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి, వెంకటేష్ ఈ రోజు నుంచి మనశంకర్ వరప్రసాద్ మూవీలో జాయిన్ అవుతారంట. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి శర్వానంద్ నెక్స్ట్ మూవీ వచ్చేసి శ్రీను వైట్లతో ఉందంట. చూద్దాం. నెక్స్ట్ చిరు బాబి పూజా సెరమనీ వచ్చేసి నవంబర్లో ఉంటుందంట. దాని తర్వాత మూవీ షూటింగ్ వచ్చేసి జనవరి ఎండింగ్ కి స్టార్ట్ చేద్దామని ప్లానింగ్ చేస్తున్నారంట. దీంట్లో మోహన్ ఒక కీ రోల్లో చేస్తున్నారు. మాళవిక శర్మ యాజ్ ఏ ఫీమేల్ లీడింగ్ యాక్ట్రెస్. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. దాని తర్వాత రవితేజ కొలాబరేషన్ విత్ శివ నిర్మాణ డైరెక్టర్, మజిలీ ఫేమ్ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయనతో శివ ఒక మూవీ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో. ఈ మూవీ వచ్చేసి నవంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. ఇంకా పూజా సెరమనీ ఇంకొన్ని రోజులు అవ్వచ్చు. చూద్దాం ఎప్పుడు స్టార్ట్ చేస్తారో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అఖండ 2కి తమన్ ఆల్రెడీ బీజిఎం షురూ చేస్తారు. ఇక్కడ సాంస్క్రిట్ వోకలిస్ట్ అయిన శ్రవణ్ అండ్ అటుల, వీళ్ళిద్దరూ వెల్ నోన్ సాంస్క్రిట్ వోకలిస్ట్. సో వీళ్లతో ఎలా బీజిఎం కొడతారో మనము ఎక్సైటెడ్ గా ఉన్నాం. చూద్దాం. దాని తర్వాత ఇది రూమర్ ఏమంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొలాబరేషన్ విత్ లోకేష్ కనకరాజ్ ఇన్ కేవిఎన్ ప్రొడక్షన్స్ అంట. ఇది రూమర్ కాకుండా నిజమైతే ఎంత బాగుంటుంది కదా. దాని తర్వాత దిల్ రాజు ఒక మూవీ చెప్పాను కదా, ఆ ప్రొడక్షన్ లో అనిల్ రావు ఇప్పుడు డైరెక్టర్ గా తీసుకున్నామని దిల్ రాజు ఆలోచిస్తున్నారంట. ఇది బస్ మాత్రమే, న్యూస్ ఏమి అఫీషియల్ న్యూస్ ఇలాంటివి ఏం కాదు, కానీ నడుస్తున్న బస్ ఇదే. ఈ 2 నిజమైతే గానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి ఫుల్ మీల్స్ పెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే 2 ఇద్దరు డైరెక్టర్ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. చూద్దాం. సో ఈ చిన్న మూవీస్ అప్డేట్ ఎలా బాగుంటుంది కదా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి. సో ఇవాల్టి వీడియోలో ఇంతే గైస్. హోప్ రివ్యూ కూడా మీకు నచ్చింది. సినిమా అప్డేట్స్ కూడా మీకు చాలా బాగా అందిందని అనుకుంటున్నాను. సో చెప్పేది మర్చిపోయినా, అందరికీ హ్యాపీ దివాళీ. ఈ దివాళీ అందరూ మీ లైఫ్లో కానీ మీ ఫ్యూచర్లో కానీ అందరిలో లైటింగ్ రావాలి, అందరి జీవితంలో వెలుగు తీసుకొని రావాలని మన విక్స్ అఫీషియల్ ఛానల్ ముఖాంతరంగా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మా టీం తరపు నుంచి నేను, రిజ్వాన్, ఇబ్రాహీం, నీల్ అండ్ తేజ్ కుమార్ వీళ్ళందరి తరఫున హ్యాపీ దివాళీ. అండ్ వన్ మోర్ స్పెషల్ విషెస్ ఫర్ డాషింగ్ ఓపెనర్ నవాబ్ ఆఫ్ నజాబ్గఢ్, డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్. ఆయనది ఈరోజు బర్త్డే. వెరీ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. మే గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్. మా ఈ చిన్నపిల్లల ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందని, రీచ్ అయిందని అనుకుంటున్నాను. సో మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్.